7,000 years బ్యాక్ చైనాలో మొట్టమొదటిసారి వైన్ తయారు చేశారు. ఆ తర్వాత జార్జియా, ఇరాన్, సిసిలీలో మెల్లగా మొదలయ్యాయి. ఒక్కో గ్రేప్ని బట్టి ఒక్కో టేస్ట్. అలాగే ఆ గ్రేప్ ఎక్కడ పెరిగింది, వెదరు, క్లైమేటు, సన్లైట్, వాటరు, వీటిని బట్టి కూడా రకరకాల టేస్ట్లు వస్తాయి. క్యాబర్నే సోవియాన్, మెర్లో, టెంప్రానిలో, గామే, షిరా, పీనో నోయర్, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అందరికీ రెడ్ వైన్, వైట్ వైన్, రోజే తెలుసు. అయితే ఈ వైట్ వైన్కి గ్యాస్ ఫిల్ చేస్తే దాన్ని స్పార్క్లింగ్ వైన్ అంటారు. ఫ్రాన్స్లో షాంపెయిన్ అని ఒక రీజియన్ ఉంది. అక్కడ దొరికే స్పార్క్లింగ్ వైన్ మాత్రమే షాంపెయిన్ అంటారు. పోర్చుగల్ నుండి వచ్చిన వైన్ని పోర్ట్ వైన్ అంటారు. అలాగే గ్రీన్ వైన్ ఉంది. ఇది కూడా పోర్చుగల్లో మాత్రమే చేస్తారు. ఘోష్ మరిస్కో అనే సీ ఫుడ్ తింటూ ఈ గ్రీన్ వైన్ తాగుతారు. అద్భుతంగా ఉంటుంది. ఈ వైన్ని టేస్ట్ చేసి దాని క్వాలిటీని డిసైడ్ చేయడానికి వైన్ టేస్టర్స్ ఉంటారు. వాళ్ళని సొమాలియే అంటారు. ఈ సొమాలియర్స్ వినియార్డ్స్లో 5 స్టార్ హోటల్స్లో వర్క్ చేస్తారు. వైన్ తాలూకు లుక్, కలర్, ఒపాసిటీ, స్మెల్, అరోమా ఇవన్నీ చూస్తారు. అలాగే వైన్ తాగితే టంగ్ మీద ఎలాంటి టేస్ట్ ఉంది, స్వాలో చేసినాక ఎలా ఉంది, ఇలా ఎన్నో చెక్ చేసి దాని జాతకం చెప్తారు. ఇలాంటి ఉద్యోగం మీరు చేయాలనుకుంటే వైన్ టేస్టింగ్ కోర్సు చేయొచ్చు. ఆ కోర్స్ కాస్ట్ $10,000. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చైనా, ఈ కంట్రీలు వైన్ ప్రొడ్యూసింగ్లో టాప్ లిస్ట్లో ఉన్నాయి. ఇటలీలో టస్కనీలో చాలా వినియర్డ్స్ చూశాను నేను. ఆ క్లైమేట్, ఆ సాయిల్, అక్కడ ఉన్న ఫార్మర్స్, ఆ గ్రీనరీ చూస్తే పిచ్చిలేస్తుంది. వైన్స్లో అన్ని వెరైటీస్ నేను ఎక్కడ చూడలే. పెద్ద పెద్ద వుడెన్ బ్యారెల్స్లో స్టోర్ చేస్తారు. అగ్లీ ఒలే పాస్తా తింటూ, బ్రెడ్ మీద ఆలివ్ ఆయిల్ వేసి దాన్ని కొరుకుతూ, స్మోక్డ్ పెప్పర్ చీజ్ తింటూ ఆ వైన్స్ అన్నీ టేస్ట్ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయచ్చు. వినియార్డ్స్లో ఫుడ్ తిని 2-3 అవర్స్ ఎవడో కదలరు. అలా మత్తులో ఉంటాం. ఎవరైనా మన చెవిలో నారాయణ 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 అంటే మెల్లగా ఆత్మ అనంత వాయువుల్లో కలిసిపోద్ది. ఆ రేంజ్లో ఉంటుంది ఫుడ్. ఈ వైన్స్ని గ్రేప్స్ నేమ్తోనే కాకుండా అవి ఏ విలేజ్ నుండి వచ్చాయో వాటి పేర్లతో కూడా పిలుస్తారు. చబ్లీస్, వెజాలే, క్లూనీ, ఇలా చాలా విలేజ్ నేమ్స్ ఉన్నాయి. లేకపోతే మాల్డోవాలో ప్రపంచంలో అతిపెద్ద వైన్ సెల్లింగ్ ప్లేస్ ఉంది. దాని పేరు మిలిస్టిమిసి. భూమి కింద అండర్ గ్రౌండ్లో పెద్ద సెల్లార్ కట్టారు. ఆ వైన్ సెల్లార్ సైజు వింటే మీకు మతిపోద్ది. 200 కిలోమీటర్స్. లోపల అన్నీ చిన్న చిన్న స్ట్రీట్స్లో ఉంటాయి. వైన్ కొనుక్కోవాలంటే మీరు కార్లు వేసుకొని లోపల తిరగాలి. వుడెన్ బ్యారెల్స్ మధ్య మనం తిరుగుతూ వెళ్తే ఎన్నో రకాలైన వైన్స్ చూడొచ్చు. ఒకసారి యూట్యూబ్లో వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అంత పెద్ద వైన్ సెల్లార్, బిగ్గెస్ట్ వైన్ కలెక్షన్ ఇన్ ద వరల్డ్. ఇకపోతే ఈ రెడ్ వైన్ తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆడాళ్ళు, మగాళ్ళు రోజు చెరో గ్లాసు వైన్ తాగితే చాలా మంచిది. కామ్ అవుతాం అండ్ విల్ బికమ్ రొమాంటిక్ ఆల్సో. వైన్ తాగటం ఒక ఆర్ట్. ముందు ఆప్యాయంగా బాటిల్ పట్టుకొని గ్రేప్ పేరు చదవాలి. ఆ గ్రేప్కి సరిపడే గ్లాస్ తీసుకోవాలి. మీకు తెలుసా, ప్రతి గ్రేప్కి ఒక మోడల్ వైన్ గ్లాస్ ఉంది. 18
వైన్ గ్లాస్ మోడల్స్ ఉన్నాయి. సో రైట్ గ్లాస్ తీసుకొని కొంచెం మాత్రమే ఆ గ్లాస్లో పోసి ముందు దాన్ని స్మెల్ చూడాలి, తర్వాత దాన్ని స్వర్లింగ్ చేయాలి. ఇట్ బ్రీత్స్ అన్నమాట. అలాగే గ్లాస్ పట్టుకునే పద్ధతి ఉంది, అది నేర్చుకోవాలి. చీజు ఆలివ్స్ దగ్గర పెట్టుకొని మెల్లగా వైన్ సిప్ చేయాలి. ఇలా ఎంతో ఎంజాయ్ చేస్తూ తాగాల్సిన డ్రింక్ వైన్.